వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఒకప్పుడు అంటే బేకింగ్ ఫీల్డ్లోకి రాకముందు ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ అంటే ఫ్లవర్ మేకింగ్ వీడియోస్ యూట్యూబ్లో చూసినప్పుడు అసలు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఎంత బాగా చేస్తున్నారు, రియల్ ఫ్లవర్స్ లాగా, న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, ఎప్పటికైనా నేను చేస్తానా అన్న ఇదిలో ఉన్నానన్నమాట. బట్ ఇప్పుడు ఈ బేకింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఇన్ని ఫ్లవర్స్ చేస్తుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అండి? రియల్గా చెప్తున్నాను నా ఫీలింగ్ అయితే. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారనే అనుకుంటున్నా. అయితే ఇందులో రియాలిటీ ఏంటి అంటే నాజిల్ వర్కే నేను ఒక 70% అంటానండి. ఎందుకు అంటే కొంచెం చేయి తిరగడము అటు ఇటుగా ఉన్న ప్రాక్టీస్ మీద అయినా 30% మన ఎఫర్ట్ ఉంటుంది, 70% మొత్తం నాజిల్ వర్కే అనమాట. మనకి ఎలాంటి నాజిల్ వేస్తే అలాంటి ఫ్లవర్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. మరి మీరేమంటారు? 70-30% ఓకేనా, 50-50% అంటారా? ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక్కడైతే నేను నూర్ 15 నాజిల్ అయితే యూజ్ చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే చేశానండి. దీనికి ఇలా గ్రాస్ నాజిల్తో సెంటర్లో పెట్టేసి సైడ్స్కి అయితే పెటల్స్ వేస్తూ వెళ్ళిపోవడమే. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంచుకుంటే క్రీమ్ మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది అనమాట. జనరల్గా మనం కేక్ ఐసింగ్కి వాడేదానికన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే బాగా వస్తాయి అనమాట, నీట్గా వస్తాయి ఫినిషింగ్. యాక్చువల్గా మనం కలర్ యాడ్ చేస్తాం కదండి, జెల్ కలర్, ఆ జెల్ కలర్తోనే ఇది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఏమీ సాఫ్ట్ చేయాల్సిన పని లేదు, కానీ కాకపోతే టెక్స్చర్ చెక్ చేసుకోమని చెప్తున్నాను. తర్వాతకు వచ్చేసి ఇదే రెడ్ కలర్లో కాస్త గ్రీన్ కలర్ అయితే కలుపుకున్నాను. కొంచెం ఆలివ్ గ్రీన్ లాగా వచ్చింది, కానీ బాగుందండి ఫ్లవర్ చూడ్డానికైతే. కొంచెం గోల్డెన్ కలర్ డస్ట్ కూడా వేసాను అనమాట. సింపుల్గా ఈ విధంగా అయితే మిల్కీ బటర్ స్కాచ్ కేక్ అయితే డిజైన్ చేశాను. ఆల్రెడీ దీంతో పాటు చాక్లెట్ కేక్ కూడా చేశాను, అది ఆల్రెడీ చూసారు కదండి. ఈ రెండు ఒకే రోజు చేశాను, బట్ ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటో నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే నాజిల్దే అంటాను, ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నాజిల్ లేకుండా కొన్ని ఫ్లవర్స్ చేయడం రాదు. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ నాజిల్ లేకుండా ఇలాంటి పెటల్స్ అయితే మనము చేయలేము, బట్ నాజిల్ లేకుండా కూడా చాలా డిజైన్స్ అయితే చేయొచ్చు అనమాట. అలా అవి కూడా నేను చాలాసార్లు లైవ్లో అయితే షేర్ చేశానండి. వితౌట్ నాజిల్ కూడా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు, బట్ ఇలాంటి ఫ్లవర్స్ కోసం అయితే ఈ నాజిల్, ఇట్లాంటి నాజిల్స్ ఉండాల్సిందే. సో నాజిల్ లేకుండా అయినా డిజైన్స్ చేయొచ్చు, ఉన్నా డిజైన్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.